హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోబీ 65 ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోబీని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని 70% కుక్ అయ్యేలా బాయిల్ చేసుకొని వాటర్ అంతా తీసేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, కొద్దిగా పసుపు, గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, కొద్దిగా జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, కారం వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా పల్చగా కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కలుపుకున్న పిండిని ముందుగా ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ మీద వేసుకోవాలి. ఈ పిండి మొత్తం కాలీఫ్లవర్కి పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా పిండితో కాలీఫ్లవర్ ముక్కల్ని కోట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా గోబీని వేసుకోవాలి. వీటిని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో వేగనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకో సైడ్కి మలుచుకోవాలి. గోబీ ముక్కలు రెండు వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన గోబీ ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే గోబీ 65 రెడీ అయిపోయింది. ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.